అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి ఇంకొక జిఎల్ ఒకటి క్రియేట్ చేయండి చెప్తాను. శాలరీస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా, అక్కడ వేజెస్ అనేది ఒకటి క్రియేట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ సెలెక్ట్ చేసి వేజెస్ అని సెలెక్ట్ చేయండి, క్రియేట్ చేయండి. ఇవన్నీ ఓకేనా? ఇది కూడా ఓకే. సార్ ఇప్పుడు ఓబిఆర్ 2లోకి వెళ్ళండి ఒకసారి. ఆ నెంబర్ అప్డేట్ చేయండి. జిఎల్ అకౌంట్స్ సెలెక్ట్ చేసి థర్డ్ వన్ సెలెక్ట్ జిఎల్ అకౌంట్స్. టూలో కూడా 10 డిలీట్ సెలెక్ట్ చేయండి. కింద ఇక్కడ ఫ్రమ్ 2లో కూడా అదే పెట్టండి, 101403. మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్ అయినా సార్, ఎంటర్ కొట్టండి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి, మళ్ళీ టెస్ట్ అండ్ రిమూవ్ చేద్దాం. సెలెక్ట్ ఆల్టర్నేటివ్స్ అంట, కింద ఉన్నాయి చూడు, డిలిటేషన్ డెప్త్ అంట, అంటే ఏమేమి చేయాలని. జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్ లెవెల్, ఓన్లీ జనరల్ మాస్టర్ డేటా ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది. రెండు డిలీట్ చేయండి, రెండు సెలెక్ట్ చేయండి. టెస్ట్ అండ్ రిమూవ్ చేయండి. కింద చూడండి, కింద ఇది ప్రోగ్రామ్ కంట్రోల్ జిఎల్ అకౌంట్ డీటెయిల్. ఇది నిన్న చెప్పారు సార్, ఇది నేను అడిగిన దాన్ని. ఇది నార్మల్ జిఎల్ది తో పాటు కూడా మాస్టర్ డేటాతో ఆ రెస్పెక్టివ్ జిఎల్ కూడా డిలీట్ చేయాలంటే ఏది ఇది ఈ డిలీట్ పర్ ఫ్లడ్ డిలీట్ ఫ్లాగ్ ఓన్లీ ఈ పైన ఉంది కదా. ఇది మన FS00 డిలీట్ ఫ్లాగ్ సింబల్ ఉంటుంది సార్. అందులో 2 లెవెల్స్ ఆ రెస్పెక్టివ్ జిఎల్ఏ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వద్దు అనుకుంటే అది, లేదా ఆ రెస్పెక్టివ్ కంపెనీ కోడ్ కి ఆ జిఎల్ ఇంకా మనం యూజ్ చేయమనుకుంటే అది ఆ డిలీషన్ ఫ్లాగ్. అదే అంటే మనకి సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేసుకుని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ యూజ్ చేస్తారు కదా, అప్పుడు కంపెనీ కోడ్ లెవెల్ వైజ్ స్పెసిఫిక్ జిఎల్ మనకు వద్దు అనుకుంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఉంచమంటారా జిఎల్ అకౌంట్ ఫ్లాగ్ డిలీట్? జిఎల్ అకౌంట్ డీటెయిల్ లాగ్ అది ఉండిచ్చండి. ఎంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మంది. ఓకే, ఏఐఎన్. అలాగే కంపెనీ కోడ్ ని కూడా సెలెక్ట్ చేయండి. టేబుల్ లెవెల్స్, హెడర్ లెవెల్ ఎన్ని వస్తాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. List contains no data. లాగ్ డిస్ప్లే దానికోసం. సో ఓకే, ఓన్లీ జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి. లాగ్ తీసేయండి. కంపెనీ కోడ్ కూడా ఇవ్వమంటారా? కంపెనీ కోడ్ ఇవ్వండి. సో మనం కంపెనీ కోడ్ ఇకపోయినా మనం ఆల్రెడీ ఒక కంపెనీ కోడ్ లెవెల్లోనే ఇచ్చినాం దాన్ని. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సెలెక్ట్ ఆల్టర్నేటివ్స్ అంటుందండి. ఇది ఆల్రెడీ ఇచ్చాను కదా సార్. దానికి వీటిలో ఏదో ఒకటి ప్రోగ్రామ్ కంట్రోల్లో కస్టమర్ డీటెయిల్స్
delete for deletion flag only. చేయండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ ఇంకా సో పైన రెండిట్లో ఒకటే చేయాలంటుంది. అచ్చా, ఓకే. అందుకంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసేయండి, కంపెనీ కోడ్ లెవెల్ బాక్స్ లో కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా రిమూవ్ చేయండి. తీసేయమంటారు. కంపెనీ కోడ్ AP1 is productive. ఓకే ఓకే, అర్థమైంది సార్. ఇది ఈ రెస్పెక్ట్ ఇది మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఇది గ్లోబల్ సెట్టింగ్స్ లో OBY6 లో ఉంటుంది సార్ ప్రొడక్టివ్ అనేది. అంటే మనం ఈ కంపెనీ కోడ్ ని మనము యూజ్ చేయకపోతేనే మనం డిలీట్ చేయొచ్చు అని చెప్తుంది సార్. ఇది యూజ్ లో ఉంది, ప్రొడక్టివ్ అంటే యూజ్ లో ఉంది, సో మనం డిలీట్ చేయలేము అంటుంది. అంటే ఏ రెస్పెక్టివ్ కంపెనీ యూజ్ చేయమో వాటికి చేయగలము అన్నట్టుగా చెప్తుంది సార్. బట్ ఇంతవరకు యూజ్ చేయలేదు కదా, న్యూ చేయలేదు కదా. ఇది న్యూ చేయాలి సార్. ఇది ఏమంటుందంటే ఇది ప్రొడక్టివ్ గా ఉంది కాబట్టి మనకి డిలీషన్ పాసిబుల్ కాదు అంటే ఏ కంపెనీ కోడ్ అయితే యాక్టివ్ గా యూజ్ చేస్తామో యూజ్ చేసినప్పుడు అది ఇంటర్లింకే కదా సార్. ఎలాగా అది ఇప్పుడు చార్ట్ ఆఫ్ ఇంటర్లింక్ అకౌంట్స్ ఎంటైర్ చేయాల్సిన ఎంటైర్ నెంబర్ రేంజ్ యాక్టివ్ ఉంటే డిలీట్ కదనా? లేదు సార్. ఇప్పుడు కంపెనీ కోడ్ ఉంది కదా సార్, కంపెనీ కోడ్ AB01 మనం వాడకపోతేనే ఆ రెస్పెక్టివ్ కంపెనీ కోడ్కే మనం ఈ జిఎల్ని డిలీట్ చేయాలి, లేదంటే మాస్టర్ డేటాని డిలీట్ ఆ రెస్పెక్టివ్ జిఎల్ మాస్టర్ డేటాని డిలీట్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. ఇది మనం ప్రొడక్టివ్ పెట్టకూడదు. ఆ టిక్ మార్క్ ఉంటుంది సార్ OBY6 లో, మీకు చూపిస్తాను నేను. ఓకే సార్, అసలు మీ కంపెనీ కోడ్ ప్రొడక్ట్ చెక్ బాక్స్ ఎక్కడ ఉంటుంది అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చింది ఒకసారి. ఇది ఎక్కడే ఉంటుంది సార్, చూపిస్తాను. అది కూడా నాకు మొన్న వేరే అబ్బాయికి వస్తే నేను అది నాకు దాని యూజ్ ఏందనేది నాకు ఆ రోజు తెలియలేదు. నా ఫ్రెండ్ వాడు డిలైట్ ఆయన దగ్గర ట్రైన్ అయితే వాడు చెప్పాడు ఇది ఇక్కడ ఉంటే చూడండి సార్. ఇది ప్రొడక్టివ్ అంటే ఈ రెస్పెక్టివ్ కంపెనీ కూడా యాక్టివ్ గా యూజ్ చేస్తున్నాం మనం డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇది అన్టిక్ చేస్తే అప్పుడు చేయగలమని చూపిస్తుంది అక్కడ. ఓకే, ఒకసారి అన్టిక్ చేసి అప్పుడు చేయండి ఆ పర్టికులర్ జిఎల్ వరకు. ఈ ఫర్దర్ ఏ జిఎల్ డిలీట్ చేయాలన్నా కానీ దీన్ని అన్ప్రొడక్టివ్ లెఫ్ట్ చేసి తర్వాత జిఎల్ ఇట్లాగే ఉంది సార్. ఇది ఇంకోటి ఇదే కదా సార్ మనం ఎంటర్ చేయండి. ఎస్ఏ కదా సార్. కంటిన్యూ అది ప్రొడక్షన్ రన్. ప్రోగ్రామ్ రన్ చేసే ప్రొడక్షన్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ FS00లోకి వెళ్ళి ఆ జిఎల్ ను ఉందా లేదా, అది ఇన్యాక్టివ్ లోకి ఉందో చెక్ చేద్దాం. ఉంది సార్. జిఎల్ అయితే ఉంటుంది. FS00 సారీ FB50లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయండి ఒకసారి. 1014 4 zeros 101 అది ఎలాగో వస్తుంది కదా సార్ అక్కడ. అది ఎలా వస్తుంది పోస్ట్ FB50. Pradeep, we are just creating one GL account and we are trying to delete the GL account. So before delete the GL account, we just activate the company code product, deactivate the company code productive checkbox, and then later deleted. Then again we are trying to post the document if it is accepted or not. Okay. So why we need to delete, sir? Just example purpose. This is also one of the interview questions. How we can delete? Is it possible to delete the GL account? Oh. So now GL is deleted. Then we are trying to post one more document for the same GL account.
ఇది ఏది సార్ పేమెంట్ ఎంట్రీ లాగా అంతే కదా సార్? నార్మల్ పేమెంట్ ఎంట్రీ వేజెస్ అనేది కూడా మనకి డైలీ లేబర్ చార్జెస్ టైప్. బ్యాంక్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ చేయండి. ఓకే, సేవ్ చేయమంటారా? ట్రై చేయండి. గ్రీన్ కలర్ చూపించింది, బట్ సేవ్ చేద్దాం ఏమొస్తుంది చూద్దాం. అదేంటి పోస్ట్ అయింది కదా సార్? పోస్ట్ అయింది. జిఎల్లో అది చూద్దామా సార్ ఒకసారి? ఇది FBL 3 అన్నా? పోస్ట్ అయితే ఆటోమేటిక్గా రిపోర్ట్ కూడా వస్తుంది. సో ఇందాక వెళ్ళి నా ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి OBR2లోకి ఇక్కడికి వెళ్ళి ఇదా సార్? జస్ట్ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ 01402 ప్రాసెస్ టెస్ట్ రన్ కూడా రిమూవ్ చేసాం. డిలీట్ ఫర్ డెలిషన్ ఫ్లాగ్ 1. సెకండ్ వన్ కూడా చెక్ చేయండి. జిఎల్ అకౌంట్ కూడా యాక్టివ్ చేయండి. ఏమున్నాయి ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి అడుగుతుంది. అయితే డిలీట్ ఫ్లాగ్ బదులు జిఎల్ సెలెక్ట్ చేయాలేమో సార్ మనం? అదే ఒకసారి మళ్ళీ ఇప్పుడు FS00లోకి వెళ్ళి ఇంకొక జిఎల్ సెలెక్ట్ చేద్దాం. ఇంకొక జిఎల్ క్రియేట్ చేయండి. ఇన్ని కూడా మనకి ప్రాక్టీస్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రియల్ టైంలో ఏంటంటే కంప్లీట్ గా జిఎల్ మాస్టర్ డేటా వాటి మీద వర్క్ ఉండే వాళ్ళు ఇట్లా అన్నిటి మీద రెడీగా ఉంటారు. మాస్టర్ డేటా ఎక్స్టెన్షన్ టీమ్ అలా ఉంటారు కదా, వాళ్ళు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటున్నారు. మెయింటెనెన్స్ సేవ్ చేస్తున్నాం. సేవ్ చేయండి. 01404. ఇప్పుడు ఈ జిఎల్ని ట్రై చేయండి ఒకసారి. సేవ్ అయిందా సార్ ఇందాకది? ఇది మాస్టర్ డేటా ఏది? అదే మనం మాస్టర్ డేటాలో అది ఇచ్చాం కదా? లేదు, అది అప్పుడు సేవ్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త జిఎల్ని డిలీట్ చేయండి. OBR2కి వెళ్ళండి. స్క్రీన్ ఆల్రెడీ ఉందండి. ఓకే, సో ఇక్కడ టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. నెంబర్ సెలెక్ట్ చేయండి. డిలీషన్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. అక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ జిఎల్ అకౌంట్, డిలీట్ జిఎల్ అకౌంట్స్. సరిపోతుంది సార్, ఇంకేమైనా సెలెక్ట్ చేయమంటారు? అంతే, ఇంకేమైనా పైన డిలీట్ జిఎల్ అకౌంట్స్ అని ఓకే కింద డిలీట్ జిఎల్ అకౌంట్స్
ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. అది మర్చిపోయింది. ఓకే. మాస్టర్ డేటా విత్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసి కంపెనీ కోడ్ ఇవ్వండి. వచ్చింది సార్ ఇది ఏదో. బట్ అలా వస్తుంది డిలీటింగ్ రావాలి కదా. డిలీటింగ్ మాస్టర్ డేటా టెస్ట్ రన్. ఓకే. టెస్ట్ రన్ ఆప్షన్ యాక్టివ్ లో ఉందా? లేదు కదా. లేదు సార్. ఇది ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఎగ్జిక్యూట్ చేసి సేవ్ చేయాలి. ప్రొడక్షన్ రన్ అంటుంది. ఓకే. బ్యాక్ వెళ్ళండి ఒకసారి మళ్ళీ. పోస్ట్ చేయమంటారా ట్రాన్సాక్షన్? సేవ్ చేయండి. సేవ్ చేశారు ఇంతకు. సేవ్ చేసి ఏమొచ్చింది? సేవ్ చేశాను సార్. అది దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ ప్రొడక్షన్ రన్ అని వచ్చింది. ఓకే. డిలీషన్ ఫ్లాగ్ వన్ అది కూడా సెలెక్ట్ చేయరా సెకండ్ వన్? ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సరే. ఇప్పుడు పోస్ట్ చేయరా? ఇది మెయింటెనెన్స్ లేదేంటి సార్? సేవ్ అవ్వలేదా? జిఎల్ సేవ్ అయింది కదా. సేవ్ అయితేనే కదా మనకి ఆ డిస్ప్లే అయింది. ఇక్కడ మెయింటెనెన్స్ రాలేదు సార్. ఓకే. డిలీట్ అయిపోతాలకి వెళ్ళిపోయింది అసలు లిస్ట్ లో లేదు. అదే అదే అయ్యి ఉంటుంది అంతే. లిస్ట్ లో లేకుండా వెళ్ళిపోయింది. ఓకే. సో మనకి ఇదొక ప్రాసెస్ అంటే డిలీట్ అయ్యేది. కొన్ని ఏంటంటే ఇన్యాక్టివ్ పెడితే జిఎల్ డిస్ప్లే అవుతుంది. సేమ్ దీనిదే అది చేస్తాను ఉండండి సార్. అప్పుడు అర్థమైద్ది మనకి ఇది కరెక్ట్ చేసామో లేదా అనేది. వేజెస్ దానికి చేస్తా. ఇప్పుడు వేజెస్ కనపడకూడదు కదా. వేజెస్ ఆల్రెడీ సిస్టమ్ ఏమని చూపించింది? నాకు ఆల్రెడీ డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది కాబట్టి డిలీట్ చేయలేమంటుంది కదా. అవునా? ఒకసారి చూద్దాం. నాకు డాక్యుమెంట్ పోస్ట్ అయింది అదే చూపించింది. ట్రాన్సాక్షన్ జరిగిన ఏ జిఎల్ అయినా మనం ఫర్దర్ గా డియాక్టివ్ మాత్రమే చేయగలుగుతాం, డిలీట్ చేయలేము. అదిగోండి సార్. స్టిల్ కంటెంట్స్ ట్రాన్సాక్షన్ డేటా. ఈ రెస్పెక్టివ్ జిఎల్కి ఈ కంపెనీ కోడ్ లో ఉంది అంటుంది. ఉన్న ట్రాన్సాక్షన్ డేటాను మీరు అన్నట్టు డిలీట్ చేయలేము. ఫ్రెష్ గా ఉన్న దానికి ఫ్రెష్ గా ఉన్న మాస్టర్ డేటా జిఎల్ అకౌంట్ కి డిలీట్ చేయగలుగుతాం. అదే అదే అదే. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి బల్క్ అప్లోడ్ లో మాస్టర్ డేటాను అప్లోడ్ చేస్తాము రోల్డ్ అవుట్ ప్రాజెక్ట్ కింద. సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ కింద డేటాను అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఆ న్యూ కంపెనీకి అంత అన్ని జిఎల్స్ రిక్వైర్మెంట్ ఉండదు. సో అప్పుడు ఏ జిఎల్స్ అయితే రిక్వైర్మెంట్ లేవో ఆ జిఎల్ సీరియల్ ని డిలీట్ చేసేస్తుంటారు. ఓకే. సో ఇంకొకటి మనకి ఇక్కడ కొరీ ఏంటంటే వన్స్ డిలీట్ చేసాం, ఇప్పుడు 101404 అనే జిఎల్ ని డిలీట్ చేసాం. సో అదే నెంబర్ తో ఇంకొక జిఎల్ క్రియేట్ అవుతుందో లేదా అది కూడా చూద్దాం ఒకసారి. అంటే అవి కూడా క్వరీస్ అడుగుతుంటారు. FS00లోకి వెళ్ళి సేమ్ నెంబర్ తో డిలీట్ చేసిన మెయింటెనెన్స్ అనే జిఎల్ నెంబర్ తో ఇంకొక జిఎల్ క్రియేట్ అవుతుందో లేదా టెస్ట్ చేద్దాం ఒకసారి. సేమ్ నెంబర్. ఓకే. మనకి డియాక్టివ్ అయినప్పుడు ఏంటంటే జిఎల్ అదే ఉంటుంది. ఆ నెంబర్తో ఇంక జిఎల్ డిస్ప్లే ఇంకొక జిఎల్ ని క్రియేట్ చేయలేము. సో డిలీట్ అయినప్పుడు కూడా మనకి అలానే వస్తుందా లేదనేది ఒకసారి మెయింటెనెన్స్ అని పెట్టుకోకండి. ఇంకొక నేమ్ మార్చండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ లేకపోతే వెహికల్ మెయింటెనెన్స్ అనేది ఒకటి పెట్టి ఆపరేటింగ్ అని పెట్టమంటారు.
వచ్చింది సార్ ఇది. సేవ్ అయిందా? అయింది కదా మరి పోస్ట్ ఇంకా అవుతుంది. అంటే ఆ నెంబర్ తో కంప్లీట్ గా జిఎల్ డిలీట్ అయిపోతే మళ్ళీ సేమ్ మనం ఆ సీరియల్ నెంబర్ తో యాక్టివ్ చేయొచ్చు. సో ఇక్కడ వన్స్ అగైన్ FS00 డిలీట్ టు డీయాక్టివేషన్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఓకే ఇప్పుడు ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసావు కదా, పైన రెంట్ అనే జిఎల్ ని సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్కి వెళ్ళండి. డిలీట్ కాదు, బట్ ఏమని చూపిస్తుంది ఇక్కడ మార్క్ ఫర్ డిలీటేషన్ రెండు ఉన్నాయి. ఒకదాని కంపెనీ కోడ్ లెవెల్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. డేటా సేవ్డ్ వచ్చింది సార్. అంటే ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్, FS00 లెవెల్లో ఏ జిఎల్ అయినా ఇప్పుడు మనము డిలీట్ చేసాం అంటే ఈ రెంట్ అనేది మనం ట్రాన్సాక్షన్ చేసామో లేదా ప్రీవియస్ గా చేశాను సార్. లైన్ ఐటమ్ లోకి వెళ్ళండి. లైన్ ఐటమ్ లోకి వెళ్ళి రెంట్ కి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసామో లేదా చెక్ చేద్దాం. PL 3N వెండర్ సరే PL 3N అంతలేండి. నెంబర్ డిలీట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. రెంట్ ఉంది సార్. రెంట్ ఉంది కదా, అంటే ఇది ఎక్రివల్ ఉంది. అంటే మీరు రెంట్ కింద ఏ జిఎల్ ని మనం పోస్ట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ తీసుకున్నది. ఇప్పుడు శాలరీస్ అనే దాన్ని డిలీట్ చేయండి, ఏం చూపిస్తుంది మళ్ళీ. FS00లోకి వెళ్ళి అంటే ఇక్కడ ఈ లెవెల్ ఏంటంటే ఒకసారి డిలీటేషన్ అంటే చెక్ బాక్స్ ని యాక్టివ్ చేసి డిలీట్ చేస్తాం. మళ్ళీ యాక్టివ్ చేయాలంటే మళ్ళీ ఆ చెక్ బాక్స్ అన్యాక్టివ్ చేసి సేవ్ చేస్తే తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ చేసుకోవచ్చు. అలా ఆప్షన్ ఉంటుంది. కానీ FBRL ఏంటంటే డైరెక్ట్ జిఎల్ రిమూవ్ అయిపోతుంది. నో చేంజెస్ వేర్ క్యారీడ్ అవుట్ అంటుంది. అది ఓకే, దాన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు సాలరీస్ సెలెక్ట్ చేయండి. ఓకే మనం చేయాల్సింది ఇదే కదా. ఏం చూపిస్తుంది అంటే డేటా ఆల్రెడీ రన్ అయిందని చూపిస్తుంది. అది కూడా సేవ్ అయిపోయిందా? సరే, అంటే ఇప్పుడు జిఎల్ ని ఇక్కడ మనం బ్లాక్ చేసాం అంటే డిలీట్ అంటే బ్లాక్ అవుతుంది. మనకి OBR2లో ట్రాన్సాక్షన్ జరగకముందు కానీ OBR2లో ట్రాన్సాక్షన్ అయిన జిఎల్ ని డిలీట్ కాదు. ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ అయిన జిఎల్ కూడా డిలీట్ అవుద్ది. బట్ ప్రీవియస్ గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని డిస్ప్లే కావాలి కాబట్టి ఆ జిఎల్ అనేది మనకు అలానే లిస్ట్ లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ సాలరీస్ కింద ఎంట్రీని పోస్ట్ చేస్తే జిఎల్ తీసుకోదు మనకి. ఇప్పుడు ఫర్దర్ గా రెంట్ సాలరీ జిఎల్ ట్రై చేయండి. FS00లోకి వెళ్ళి రెంట్ కైనా సాలరీస్ కైనా ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే మనకి ఆ జిఎల్ తీసుకోదు, బ్లాక్ టైప్ ఉంటుంది. అదిగోండి సార్. సరే, అందువల్ల ఎంట్రీ అయితే పోస్ట్ చేయలేము. సో దీన్ని ఒకసారి మళ్ళీ ఆ డిలీటేషన్ నుంచి మళ్ళీ యాక్టివ్ ఏమైనా ఆప్షన్ ఉందా లేదా ఒకసారి వాళ్ళంటే మళ్ళీ FS00లోకి వెళ్ళి
FS00 స్క్రీన్ లోకి వెళ్ళండి /FS00. ఇలాంటివన్నీ కూడా మనకి యాజ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కి కొంచెం ఇన్ డెప్త్ గా అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, రెంట్ ఉంది, సెలెక్ట్ చేయండి. డిలీట్ కాదు, ఎడిట్ ఆప్షన్. ఓకే, దాన్ని రిమూవ్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ అయింది. మళ్ళీ అట్లాగే మళ్ళీ పోస్ట్ చేయండి. ఇవేంటంటే ఫర్దర్ గా ఇట్లాంటి జిఎల్ ని బ్లాక్ చేయడం అన్ని కూడా మాస్టర్ డేటా ఎక్స్టెన్షన్ టీమ్ వాళ్ళే చేస్తారు. డైరెక్ట్ యూజర్స్ కి ఆప్షన్స్ ఉండదు. ఓకే. ఫర్దర్ పర్టికులర్ జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని వాళ్ళు హోల్డ్ చేయాలి. అసలు జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనుకున్నప్పుడు ఇలా జిఎల్ అనేది బ్లాక్ చేస్తుంటారు. ఇప్పుడు ఇది వచ్చింది సార్, ఇందాక రాలేదు కదా. సేవ్ చేసింది. అయిపోయింది. ఓకే. అంతే సార్, ఇది జస్ట్ చేంజ్ ఆప్షన్ లాగా అవైలబుల్ ఉంది మనకి అట్లా. అది అంటే ఇక్కడ డైరెక్ట్ FS00 స్క్రీన్ లో మనకి టిల్ ఎంట్రీస్ పోస్ట్ చేసినా గానీ మనం మా జిఎల్ ని డిలీటింగ్ మార్క్ కింద పెట్టుకోవచ్చు. మార్క్ చేసిన తర్వాత ఎంట్రీ పోస్ట్ చేయలేము, మళ్ళీ అన్మార్క్ చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తాం. కానీ ఎంత OBR2 FBR2 అది OBR2 ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళిందంటే డైరెక్ట్ గా జిఎల్ గానీ కస్టమర్ గానీ వెండర్ గానీ జిఎల్ మాస్టర్ డేటాని డిలీట్ చేయొచ్చు. అది కూడా ఏంటంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ గానీ జిఎల్ డిలీట్ చేయొచ్చు. సో దానికి బిఫోర్ ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే OBY6 లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ప్రొడక్టివ్ డేటాని ఇన్యాక్టివ్ చేసుకొని డిలీట్ చేయాలి. అవును. ఓకే, మనం ఇంకా ప్రీవియస్